అందరికీ నమస్తే. గవర్నమెంట్ ఒక ఆఫర్ పెట్టింది, క్లియరెన్స్ సేల్. క్లియరెన్స్ సేల్ అంటే ఎప్పుడు పెడతారు తెలుసా? మొత్తం దుకాణం ఎత్తేసే ముందల ఇక ఎంతకో అంతకు 100 రూపాయలకు వచ్చింది 50 రూపాయలకు పోయినా సరే షాపులు క్లోజ్ చేసే ముందల, షాపు ఇంకా లాస్ వచ్చి ఆయన షాపు మూసేస్తున్నాను టైంలో, ఎత్తేస్తున్న టైంలో క్లియరెన్స్ సేల్ పెడతారు. ఇంకా జనం సరే క్లియరెన్స్ సేల్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, తక్కువకి వస్తుంది కదా అని చెప్పేసి పోయి ఉన్నాయి లేదు మనం కొనుక్కొని పోతారు. ఈ షాప్ ఎత్తేసానైంది ఏదో ఒకటి వచ్చినా కదా, మొత్తానికి నేను షాప్ నష్టపోయినా కనీసం ఈ దాన్ని వచ్చింది కదా, సామాన్ మిగిలించుకుని ఏం లాభం అని అమ్మేస్తాడు. అది క్లియరెన్స్ సేల్. ప్రభుత్వం కూడా అట్లాంటి క్లియరెన్స్ సేల్ ఒకటి పెట్టింది. దానికి కూడా జనాల నుంచి స్పందన లేదు. మన జనం జగత్ మొండిలు. గవర్నమెంటు మాట తప్పింది, గవర్నమెంట్ ఏం చేయాలో అది చేయలేదు. గవర్నమెంట్ పైసల కోసం ఎంతకైనా సరే దిగజారాలని దిగజారింది, కానీ జనం మాత్రం బెట్టు మీదే ఉన్నారు. ఇది ప్రభుత్వం మీద జనాలకున్న నమ్మకం కూడా మాట్లాడవచ్చు. మనం ఈ అంశం మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇట్లాంటి వీడియోలు చాలా వస్తాయి సిగ్నల్ టీవీలో. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ నిలవండి, వీడియో షేర్ కూడా చేయండి. యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ గురించి మాట్లాడి నోరు పోయింది. అరిసి జనాలందరూ ఏంది అసలు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం మాట్లాడినరు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, అవి కూడా అయిపోయినాయి. అప్పుడు ఎవరైతే గట్టిగా మాట్లాడినరో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, బట్టి విక్రమార్ గారు కావచ్చు, వీలే అప్పుడు మేము వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ఎత్తేస్తామన్నారు. కానీ మాట తప్పి ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, మీరు ఇప్పుడే కట్టాలన్నారు. ఇంకా అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ పెట్టిన దానికి వీళ్ళు పెట్టిన దానికి తేడా ఏముంది? ఏమీ లేదు. కానీ కేసీఆర్ చేసింది తప్పన్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత అదే పని పట్టినరు. సరే పట్టిన తర్వాత ఉత్తగా కాదు కదా, జనం డబ్బులు కడితేనే ఎల్ఆర్ఎస్ అవుతుంది. మొత్తం 25 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ 25 లక్షల అప్లికేషన్స్లో వీళ్ళు పెట్టి దాదాపు అయిపోయింది, దగ్గర పడదు కదా. మార్చి 31 లాస్ట్. సరే తర్వాత పొడిగించుకోరో వాళ్ళ ఇష్టం అది. కానీ ఇప్పటిదాకా వచ్చింది ఎంత తెలుసా? ఆ 25 లక్షల అప్లికేషన్స్లో నాకు తెలిసి అప్పటి నుంచి ఇప్పటిదాకా 1 లక్ష అప్లికేషన్స్ క్లియర్ అయినాయి అప్పట్లో. తర్వాత వీళ్ళు ఆఫర్ పెట్టిన తర్వాత జస్ట్ 2 లక్షల అప్లికేషన్స్ క్లియర్ అయినాయని చెప్తున్నారు. 2 లక్షల అప్లికేషన్స్. అయితే అప్లికేషన్స్ క్లియర్ అంటే మొత్తం అయిపోయింది కాదు, ఉత్తగా డబ్బులు వసూలు చేసుకోవడమే. నీది దొంగ ప్లాటా, మంచి ప్లాటా, చెరువులో ఉందా, పుట్టలు ఉందా, గుట్ట మీద అనవసరం. అసలు నీకు ప్లాట్ లేకున్నా మాయే, నీవు పోయి ఒక రిసీప్ట్ ఏమైనా ఉంటే చూపిస్తే ఫస్ట్ పైసలు కట్టంటారు. అట్లా అయిపోయింది లాస్ట్కి. ఇప్పుడు ఏమైందంటే ఇప్పటి వరకు జస్ట్ 950 కోట్లు వచ్చినాయి. వీళ్ళ లెక్క ఎంత? వీళ్ళ లెక్క 10,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు వస్తాయని ఈ ఆఫర్ తీసుకొచ్చారు. క్లియరెన్స్ సేల్ 25% డిస్కౌంట్తో తెచ్చారు. యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కడతాం మనం బాధ్యత ఉన్న వాళ్ళమే. కానీ ఎప్పుడు కడతాం? ఇల్లు కట్టుకునేటప్పుడు కడతాం. ఇల్లు ప్లాన్ వస్తుంది, ప్లాన్తో పాటు కడతాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నారు. అది కూడా చెప్పాలి మీకు. ఓపెన్ స్పేస్ 14%. అసలు ఏంది ఎల్ఆర్ఎస్ ఏమో లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్, ఓపెన్ స్పేస్ కూడా చేస్తున్నారు. అది కూడా చెప్తాను నేను. 10 to 12,000 crores అంటే పైసలు లేక గల్ల ఖాళీ అయిపోయి వీళ్ళ వ్యవహారంతోన గవర్నమెంట్కి వచ్చే డబ్బులు రాక, ట్యాక్సులు రాక, జిఎస్టీ రాక, ఏది చక్కగా లేక, రియల్ ఎస్టేట్ అంతా దరిద్రం అయిపోయి పైసలు లేక జనాల దగ్గర నుంచి పీడించుకు వసూలు చేస్తున్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్పింది? వీళ్ళు మేము సంపద సృష్టిస్తాం, జనాలకు పంచుతామన్నారు. వీళ్ళు పంచింది ఏమీ లేదు, వీళ్ళు సృష్టించింది ఏమీ లేదు. జస్ట్ జనాల దగ్గర నుంచి లాక్కోవడం సంపద సృష్టించినట్ల. ఇది దేనికి దర్శనం? మీరు జనాలకి ఏమైనా ఇచ్చినారా? ఇప్పటివరకు వచ్చి 16 నెలలు అయింది. జనాలకు మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు? ఒక్కొక్క కుటుంబానికి ఎన్ని స్కీమ్స్ ఇచ్చారు? ఎన్ని లక్షల రూపాయలు వచ్చినాయి? కానీ మీరు ప్రతి కుటుంబం నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు లాక్కుంటున్నారు. కానీ జనం రెస్పాండ్ అవుతారా? మన తెలంగాణ జనం మీరు అసలు కట్టొద్దని అంతకుముందు పిలిపించారు, మొత్తం ఫ్రీగా చేస్తామని చెప్పారు, ఇప్పుడు వచ్చి మీకు డబ్బులు కావాలని ఈ స్కీమ్ తీసుకొచ్చారా అని అసలు రెస్పాన్సే లేదు. మొత్తం 2 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చి ఫీజు కట్టినరు. దగ్గర 22 లక్షల మంది అసలు రెస్పాండ్ అవుతలేరు. వీళ్ళకి పాపం ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీసర్లు, వాళ్ళను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ లాగా తయారు చేసినారు. వాళ్ళను టార్గెట్లు పెట్టేసి ఫోన్లు చేస్తున్నారంట. అప్లికేషన్ వాళ్ళకి ఫోన్లు చేసి మీ అప్లికేషన్ ఉంది, మీరు ఫీజు కట్టారా? 7 కడతారు స్వామి, గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంటే దివాలా తీసింది, తెలంగాణ దివాలా తీసింది. జనాల దగ్గర పైసలు ఉన్నాయి, ఫ్లో లేదు కదా. రియల్ ఎస్టేట్ నడిస్తే 4 పైసలు వస్తుండే, 4గురికి బిజినెస్ నడుస్తుండే, తెచ్చి కడుతుర్రు. మొత్తం మీరు దివాలా తీయించి, మొత్తం నాశనం చేయించి, ఇప్పుడు జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి తెలంగాణను లేపుతారా? తెలంగాణను మొత్తం మీ అకౌంట్, మీ ఖాళీ కుండల్లో డబ్బులు వేసుకొని మొత్తం గజాన్ని నింపుకుంటారా? ఇది దేనికి నిదర్శనం అంటే వాళ్ళ చాతకందనం నిదర్శనం. అట్లా అసలు ఇప్పటి వరకు 950 కోట్లు వచ్చినాయంట. దాంట్లో గ్రేటర్ హైదరాబాద్లోనే 550 కోట్లు వచ్చినాయి.
గ్రేటర్ హైదరాబాద్లో, ఇంకా బయట మొత్తం కలిసి 400 కోట్లు వచ్చినాయి. యాక్చువల్గా మొన్న రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పొడిగించేదే లేదు అన్నాడు. ఆయన మాట మీద ఉన్నామని చెప్పండి చూద్దాం. అది కూడా అబద్ధమే, ఎందుకంటే పైసలు లేవు గీసలు. ఆ పొడిగించేది లేదంటే జనమంతా ఉరికిపోయి మొత్తం ఈ సేవల కాడ రెవెన్యూ ఆఫీసుల దగ్గర పోయి లైన్ కట్టి డబ్బులు కడతారని అనుకున్నారు. మీకన్నా జనం ముదురులు, మీకు ఆ సంగతి తెలియదు. పొలిటీషియన్స్ మేమే ముదురులం అనుకుంటారు మీరు, జనం అంతకన్నా డబుల్ ముదురులు. అందుకే ఏం చేశారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పొడిగించమన్నా సరే జనాల నుంచి నో రెస్పాన్స్. అయితే ఏంది అంటారు జనం. అట్లున్నది కథ. ఇంకా ఓపెన్ స్పేసెస్ ఛార్జెస్ కాడికి వద్దాం. ఈ ఓపెన్ స్పేసెస్ అంటే ఏం తెలుసా, మీ కాలనీలో పార్కు లేదు, మీ కాలనీలో టెంపుల్కు జాగా లేదు కాబట్టి మేము ఫైన్ వేస్తున్నామంటారు. 14% ఫైన్ ఎల్ఆర్ఎస్ మీద. మరి ఫైన్ వేసినప్పుడు ఆ వసూలు చేసినప్పుడు మీరు పార్క్ ఇస్తారా, ఫుట్పాత్లు కట్టిస్తారా, రోడ్లు వేపిస్తారా, దేవుని గుళ్ళు జాగా చూపిస్తారా? ఏం చేయరు, ఉత్త పైసలు తీసుకోవడం అన్నమాట. పైసలు తీసుకోవాలి, జేబులు వేసుకోవాలి. జేబులు అంటే గవర్నమెంట్ అకౌంట్లో వేసుకోవాలి. నేను అందరిలాగా మాట్లాడాను, రేవంత్ రెడ్డి జేబులో పోతున్నాయి లేకపోతే ఇంకొకరి జేబులో పోతున్నాయి నేను మాట్లాడాను. గవర్నమెంట్ అకౌంట్కే వస్తున్నాయి. గవర్నమెంట్ సంపాదించిన చాతగాక ఎవరో ఇంట్లో ఒక తాగుబోతు కొడుకుంటాడు, సంపాదించిన చాతగాక వాళ్ళ నాయన జేబులకి వెళ్ళి గుంజుకుంటాడు. వాళ్ళ అమ్మ కొంగు చీర కట్టుకున్న ముడిని ఇప్పి తీసుకుంటాడు. వాళ్ళ అమ్మ యానో పోపు డబ్బాలు దాపెట్టుకుంటే గుంజుకుంటాడు. సేమ్ అట్లే అయింది ఇది కూడా. ఈ గవర్నమెంట్ కూడా అట్లే అయింది. సంపాదించే చాతగాక ఆ కొడుకు అట్లా చేసిండు, ఇన్కమ్ పెంచే చాతగాక వీళ్ళు జనాల దగ్గర నుంచి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఈ 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్, ఇంకా ఆఫర్లు తెలుసా, భలే ఆఫర్లు ఇస్తున్నారబ్బా. 3 రకాల ఆఫర్లు. అసలు వీళ్ళ దగ్గర ఆ ప్లాట్ డైమెన్షన్స్ లేవు చాలా దగ్గర. అసలు ఆ ప్లాట్ ఏడుందో కూడా వీళ్ళకి తెలియదు. నాకు మొన్న ఒక అతను ఫోన్ చేసిండు, మా వనపర్తి నుంచే ఫోన్ చేసిండు. ఆయన ప్లాట్ ఓ దగ్గర ఉందంట, వీళ్ళ దగ్గర ఉన్న డైమెన్షన్ వేరంట. అసలు ఆ ప్లాట్ అది కాదే కాదంట. అడిగినంట, సార్ ఇన్ని ప్లాట్ కానే కాదు, నా ప్లాట్ వేరే ఉంటుంది అంటే, ఏదో ఒక ప్లాట్ ఫస్ట్ డబ్బులు కట్టు అన్నారంట. ఫస్ట్ డబ్బులు కట్టించుకోవాలంట. డబ్బులు కట్టని ఫోన్ చేస్తే పోతే ఇది లాస్ట్కి జరిగింది. అట్లా చాలా ఏరియాలలో అసలు ప్లాట్లు ఏడునవో తెలియదు, ప్లాట్లు ఉన్నాయో లేవో తెలియదు, అప్పటికిప్పటికి ప్లాట్లు ఎవరి పేరు మీద పోయినవో తెలియదు. పాతలోకి ఫోన్ చేసి అమ్ముతుర్రు, నువ్వు డబ్బులు కట్టు. ఆయన ఆల్రెడీ ప్లాట్ అమ్మేసుకుంటే ఎప్పుడో ఆల్రెడీ ప్లాట్ అమ్మేసుకుంటూ ఎన్నో 3-4 చేతులు కూడా మారిండొచ్చు. వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు కట్టాలిగా డబ్బులు కట్టని అడుగుతున్నారు. కొందరు అయితే అసలు వెంచర్లు లేవు, అసలు ఆ డైమెన్షన్స్ లేవు, అసలు ఏమీ లేవు, అయినా సరే డబ్బులు కట్టని ఫోన్ చేస్తున్నారు. ఈ రెవెన్యూ ఆఫీసర్లు ఫోన్లు చేస్తున్నారంటే ఏంది అర్థం దానికి? ఇదే రెవెన్యూ ఆఫీసర్లతో ఫోన్ చేయించండి, మీకు రైతు భరోసా వస్తుంది, రేపే వస్తుందని చెప్పామని చెప్పండి. లేకపోతే మీకు రేపు యువ వికాస్ పెట్టింది కదా, దానిలో సెలెక్ట్ అయినారు, మీకు ₹1,00,000 ఇస్తున్నామని చెప్పమని చెప్పండి. అట్లాంటివి చెప్పరు, జనాల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఇది దేనికి, ఇది ఏమని చెప్పాలంటే, ఇది గతంలో జుట్టు పన్ను, ఆ పన్ను ఈ పన్ను అంటారు చూడు, అంతకన్నా దారుణమైన పన్ను ఇది. అది వసూలు చేస్తున్నారు. ఈ కనీసం జుట్టు పన్ను అంటే జుట్టు పెంచుకున్నందుకు పన్ను వేసేవాళ్ళు. ఈ 14% ఓపెన్ స్పేస్ అయితే కేవలం దోచుకోవడానికే అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు పార్క్ లేకపోతే ఫైన్ వేస్తున్నారు, మరి పార్క్ ఇస్తారా? రోడ్లు లేకపోతే రోడ్లు విశాలంగా లేవు కాబట్టి అంటున్నారు, మరి రోడ్లు విశాలంగా చేస్తారా? బట్ టెంపుల్కు మీకు జాగా లేదు కాబట్టి అంటున్నారు, మరి టెంపుల్కు జాగా కట్టిస్తారా? కట్టిస్తారు? ఇదంతా కూడా జస్ట్ గుంజుకోవడమే, మొత్తం డబ్బులు జనాల దగ్గర నుంచి గుంజుకోవడం. కానీ జనాలు మాత్రం స్పందిస్తలేరు. మన జనం అస్సలు స్పందిస్తలేరు. గవర్నమెంట్ మీద జనాలకు ఉన్న రెస్పెక్ట్ అనుకోవాలన్నా, లేకపోతే ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఇది అని దీంతో ప్రూఫ్ అయింది అనుకోవాలన్నా, లేకపోతే వీళ్ళ చాతగాంతనాన్ని జనం గుర్తించారు అనుకోవాలన్నా, ఏమనుకోవాలన్నా తెలియదు. కానీ ప్రభుత్వం వాళ్ళ చాతగాక వాళ్ళ జేబుల నుంచి గుంజుకోవాలని చూస్తే జనం ప్రతిఘటిస్తున్నారని మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. నాకు తెలిసి మార్చి 31 కాదు, ఏప్రిల్ 31 తీసుకుపోతారు. అవసరమైతే సంవత్సరం డిసెంబర్ 31 కూడా తీసుకుపోతారు. వాళ్ళకి పైసలు కావాలి, వాళ్ళదేం పోయింది, పైసలు కావాలి. ప్లాట్లు లేవు, గీట్లు లేవు. అసలు మీ ప్లాట్లు తర్వాత చూస్తారంట, ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే 10%, లక్షకు 10,000 పట్టుకొని 90% డబ్బులు ఇస్తారంట. ఇలా తాత జాగిరా ఏమన్నా? మన పైసలు తీసుకొని మనకి ఎన్నిక 10%. ఇది ఎంత నియంత్రిత్వ పోకడ తెలుసా? కేసీఆర్ కన్నా దారుణమైంది ఇది. కేసీఆర్ అది ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడే ఉత్తగా ఆయన మీకు ₹1000 కట్టుకుంటారంటేనే వీళ్ళు గగ్గోలు పెట్టినరు. ₹1000 కట్టుకున్నట్టునే ఇప్పుడు లక్షల రూపాయలు జనాల దగ్గర నుంచి గుంజుకోవాలని చూస్తున్నారు కదా. దీన్ని జనం ఎట్లా రెస్పాండ్ అవుతారని అర్థమైంది. ప్రభుత్వ మొండితనానికి, జనం జగమొండితనానికి కరెక్ట్గా షూటబుల్ అయిందని మాత్రం అనిపిస్తుంది. ఇలా పైసలు కావాలని జనాల దగ్గర నుంచి ఈ రూపంలో గుంజుకోవాలనే ఒక ప్రయత్నమే తప్ప దీనిలో నీతి లేదు, నిజాయితీ లేదు, ఈ ప్రభుత్వానికి ఏమీ లేదని మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. జనం కూడా అదే నీతితో పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి ఏదైతే నీతి ఉందో జనం కూడా అదే నీతితో పనిచేస్తున్నట్టుగా మాత్రం అర్థమవుతుంది. ఇది జనాల దగ్గర నుంచి గుంజుకోవడం తప్ప వేరే కథ కాదని మాత్రం చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.